హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, షామీ సబ్రా రెడ్మీ వాళ్ళు మొన్న మన ఇండియాలో రెడ్మీ నోట్ 12 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈ రెడ్మీ నోట్ 12 సిరీస్లో బేస్ మోడల్ రెడ్మీ నోట్ 12. ఈరోజు నేను మీకు దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. స్ట్రైట్గా చెప్పే పాయింట్ ఏంటంటే, లాస్ట్ జనరేషన్ రెడ్మీ నోట్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం వచ్చిన రెడ్మీ నోట్ సిరీస్ అనేది ఖచ్చితంగా కొంచెం ప్రైస్ అనేవి ఎక్కువగానే పెట్టారు. కానీ లాస్ట్ జనరేషన్ వచ్చిన రెడ్మీ నోట్తో కంపేర్ చేస్తే లేటెస్ట్ జనరేషన్లో స్పెసిఫికేషన్స్ కూడా చాలా వరకు చేంజెస్ అయితే జరిగినాయి. మరి ఆ చేంజెస్ జరిగిన దానికి వీళ్ళు పెట్టిన ప్రైస్కి ఏమన్నా జస్టిఫికేషన్ జరిగిందా లేదా అనేది ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ స్పెసిఫికేషన్స్ అలాగే ప్రైజింగ్ గురించి ఆల్రెడీ మీకు ఎలాంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి మీ అందరికీ తెలుసు. కాబట్టి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇందులో ఏమన్నా చేంజెస్ జరిగినాయా, ఆ చేంజెస్కి పెట్టిన ప్రైస్కి ఏమైనా జస్టిఫికేషన్ జరిగిందా లేదా, ఇదే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ జనరేషన్ రెడ్మీ నోట్ అంటే రెడ్మీ నోట్ 12 నియర్లీ మన ఇండియాలో 13,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. అండ్ ఈ సంవత్సరం రెడ్మీ నోట్ 12 నియర్లీ 18,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. సో మీకు కార్డ్ ఆఫర్స్తో అరౌండ్ 16,500కు ఏమో వస్తుంది, అది వేరే విషయం. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి ముందుగా బేసిక్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. బ్యాక్ సైడ్ మీకు సార్ వాల్యూస్ ఉన్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 0.817 వాట్స్ పర్ కేజీ ఉంటే బాడీకి ఏమో 0.658 వాట్స్ పర్ కేజీ ఉందన్నమాట. అంటే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో ఆబ్వియస్గా మనకు ఆల్రెడీ ఓపెన్ చేసిన బాక్సే ఇచ్చారు కదా మనం సెకండ్ హ్యాండ్ పీపుల్. సో మనకి వచ్చింది గ్రీన్ కలర్ వేరియంట్ అనమాట. ఈ గ్రీన్ కలర్ వేరియంటు అలాగే ఒక ఛార్జరు, ఒక యూజర్ మాన్యువల్ అండ్ టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే మనకు వస్తాయి. సో ఈ బాక్స్లో మీకు 33 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు సప్లై చేస్తున్నారు. సో ఇవి రెగ్యులర్గా వచ్చే బాక్స్ కంటెంట్సే, కొత్తగా మనం చూసేది ఏమీ ఉండదు. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ప్రజెంట్గా లాస్ట్ జనరేషన్ నోట్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా స్లిమ్మెస్ట్ ఫోన్ అనమాట. ఇది విషయంలో మాత్రం ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఇది మాత్రం చాలా స్లిమ్గా ఉంది, సన్నగా ఉంది ఫోన్ మాత్రం. అండ్ ఇది 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో లాస్ట్ జనరేషన్ రెడ్మీ నోట్ 11లో మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ఉంటే దీంట్లో 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ఉంది. రెగ్యులర్ AMOLEDతో కంపేర్ చేస్తే ఇది కొంచెం ప్రీమియం AMOLED. ఇది శాంసంగ్ AMOLEDని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఈ విషయంలో మాత్రం ఒక అప్గ్రేడ్ అయితే జరిగింది, ఇది మాత్రం నోటీస్ చేయండి. అండ్ ఇది మీకు రెగ్యులర్గా మీకు చాలా హ్యాండీగానే అనిపిస్తూ ఉంటుంది చేతిలో పట్టుకున్నప్పుడు. సన్నగా ఉంది కాబట్టి మెయింటైన్ చేయడం కూడా కొంచెం బరువుగా ఏం లేదు కాబట్టి మీరు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం పాజిటివ్గానే ఉంటుంది, ఈజీగానే క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ మీకు లోపల ఒక కేస్ కూడా ఇస్తారు, కేస్ ఖచ్చితంగా వాడండి. అండ్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చింది మాత్రం గ్లాస్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్లో మాత్రమే గ్లాస్ బ్యాక్ ఉంటుంది, ఇది మాత్రం ప్లాస్టిక్, ఇది మాత్రం నోటీస్ చేయండి. చుట్టూ ఉన్న చేసెస్ కూడా మీకు ప్లాస్టిక్ చేసిస్తోనే వస్తుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది అనమాట. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు కానీ కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. సన్నగా ఉండటం వల్ల కొంచెం రిచ్ లుక్ అయితే మీకు ఇది అనిపిస్తూ ఉంటుంది. రైట్ సైడ్ ఏమో మీకు వాల్యూమ్ బటన్స్ అలాగే పవర్ బటను, అదే దాంట్లోనే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది. అలాగే టాప్లో బాటంలో 2 స్పీకర్స్ ఉంటాయి, ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ అఫ్కోర్స్ వీళ్ళ ఆస్థాన IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. అండ్ 3.5mm జాక్ కూడా దీంట్లో ఇస్తున్నారు. బాటమ్ సైడ్ టైప్ సి పోర్టు అలాగే మెయిన్ మైక్రోఫోన్ కూడా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇది ఇప్పుడు బూట్ చేస్తాం కదా, బూట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ స్పెసిఫికేషన్ చెప్తూ ఉంటాను. ఇక్కడ మీకు సింపుల్గా స్క్రీన్ మీద వేస్తాను చూడండి స్పెసిఫికేషన్స్. అండ్ ఇది Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ ఈ ఫోన్లో. రెడ్మీ నోట్ 12 సిరీస్లో నేను నోటీస్ చేసింది, నేను మీకు చెప్పాలనుకునే మెయిన్ పాయింట్, ఇది స్టిల్ Android 12 మీదే రన్ అవుతుంది. ప్రజెంట్గా లాంచ్ అవుతున్న స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా Android 13 మీద లాంచ్ అవుతుంటే ఇది మాత్రం Android 12 మీద లాంచ్ అయింది. ఇది మాత్రం ఖచ్చితంగా కొంచెం యూజర్స్కి అంటే కొనుక్కునే వాళ్ళకి మాత్రం కొంచెం ఒక డ్రాబ్యాకే. 2 ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ మాత్రమే వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోన్లో Android 13తో వచ్చేవి 2 సంవత్సరాలు అంటే 14, 15 వస్తాయి. కానీ దీనికి మాత్రం 13, 14 మాత్రమే వస్తాయి. సో అది మాత్రం మీరు నోటీస్ చేయాలి. లాంగ్ టర్మ్లో యూజ్ చేయాలనుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది కొంచెం తక్కువగా వస్తాయి వెన్ కంపేర్డ్ విత్ అదర్ స్మార్ట్ ఫోన్స్.
అండ్ ఇది స్టిల్ మీకు MIUI 13 మీదే రన్ అవుతుంది. చైనాలో ఆల్రెడీ MIUI 14 వచ్చి అరౌండ్ 2 నెలలు అవుతుంది. కానీ మన ఇండియాలో మాత్రం వీళ్ళు ఈ సిరీస్తో MIUI 14 అయితే అనౌన్స్ చేయలేదు. మేబీ ఇంకొక 1 or 2 monthsలో MIUI 14 కూడా దీనికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కమింగ్ టు ద యూజర్ ఇంటర్ఫేస్, ఇది ఇండియా కోసం మోడిఫై చేసిన MIUI కాబట్టి దీంట్లో మన ఇండియాలో వాడే రెగ్యులర్ యాప్స్ కొన్నిటిని ప్రీ ఇన్స్టాల్డ్ బ్లాట్వేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొస్తారు. అండ్ అఫ్ కోర్స్ వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ వీళ్ళకి సంబంధించిన కొన్ని సిస్టమ్ యాప్స్ కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద సెట్టింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది లేటెస్ట్ MIUI వెర్షన్తోనే వస్తుంది అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. ఇక్కడ మీకు స్టోరేజ్ డీటెయిల్స్ ఇవన్నీ మీకు కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వచ్చిన AMOLED స్క్రీన్. మీరు కావాలనుకుంటే రిఫ్రెష్ రేట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది AMOLED స్క్రీన్ కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది కాబట్టి రకరకాల కస్టమైజేషన్స్ అనేవి మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది మీకు గూగుల్ డైలర్తోనే వస్తుంది, గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. సో వీళ్ళకి సంబంధించిన ఓన్ డైలర్ అయితే దీంట్లో రాదు, అది మాత్రం మీరు నోటీస్ చేయండి. అండ్ కమింగ్ టు ద మెయిన్ కీ హైలైట్ కెమెరా డిపార్ట్మెంట్. మరి లాస్ట్ జనరేషన్లో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది రెడ్మీ నోట్ 11లో, దీంట్లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాల్సింది, చైనాలో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 12 అంటే చైనీస్ వేరియంట్లో 2 కెమెరాలు ఉంటాయి 48+2. కానీ మన ఇండియాలో మాత్రం ఒక 8 మెగాపిక్సెల్ కెమెరాని అడిషనల్గా యాడ్ చేశారు 48+8+2. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా చైనాలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే మన ఇండియాలో మాత్రం 13 మెగాపిక్సెల్ కెమెరాని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ 2 చేంజెస్ అయితే వీళ్ళు చేశారు. అండ్ లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే కెమెరా నెంబర్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం డౌన్ గ్రేడ్ అయినా చెప్పాలి వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ జనరేషన్. నెంబర్ పరంగా చూసుకుంటే మరి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే రెగ్యులర్గా మనకి షామీ ఫోన్స్లో కెమెరా పెర్ఫార్మెన్స్ మిడ్ రేంజ్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా మాత్రం పర్లేదు, మంచిగా కలర్స్ని రీప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ స్కిన్ టోన్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, పర్లేదు బాగానే ఉంది. బొకే ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి, వైడ్ యాంగిల్ కూడా బాగానే ఉంది. అండ్ ఆ 2 మెగాపిక్సెల్తో పెద్దగా మనకి ఒరిగేదైతే ఏమీ ఉండదన్నమాట. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం కొంచెం అబోవ్ యావరేజ్గానే నాకు అనిపించింది. అంత గొప్పగా వచ్చిన షార్ట్స్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు, అబోవ్ యావరేజ్గా అయితే ఉంది. అంటే రెగ్యులర్గా మనకి 10,000, 12,000, 13,000 ఇలాంటి బడ్జెట్లో ఉండే స్మార్ట్ ఫోన్స్లో ఎలాంటి కెమెరా ఉంటుందో అలాగే ఉంది. ఇది ఒకటి ఖచ్చితంగా ఫ్రంట్ సైడ్ కెమెరా విషయంలో కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు 4GB + 128GB వేరియంట్కి అరౌండ్ 18,000 రూపాయలు పే చేస్తున్నారు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం డ్రాబ్యాక్ అనే చెప్పాలన్నమాట. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ 33 వాట్స్ ఛార్జర్ దీంట్లో సప్లై చేస్తున్నారు. సో లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి వచ్చిన మెయిన్ కీ హైలైటే ఈ ఫోన్లో వాడిన ప్రాసెసర్. లాస్ట్ జనరేషన్లో రెడ్మీ నోట్ 11లో మీకు స్నాప్డ్రాగన్ 680 4G ప్రాసెసర్ని యూజ్ చేశారు. అది 6 nm ప్రాసెస్ అనమాట. కానీ ఈసారి తీసుకొచ్చింది స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్. ఇది కూడా 6 nm ప్రాసెసే, ఇది 5G ప్రాసెసర్. కానీ ఈ రెండింటిలో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే పెర్ఫార్మెన్స్. మీకు స్నాప్డ్రాగన్ 680 4G ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి రెగ్యులర్ మనం మెయిన్గా పెర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్న పాయింట్స్ కదా. సో ఆ ప్రకారం చూసుకున్నప్పుడు కూడా ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్లో లాస్ట్ జనరేషన్ స్నాప్డ్రాగన్ 680లో మీకు నియర్లీ 2,60,000 చేస్తే ఇది మాత్రం స్నాప్డ్రాగన్ 4 Gen 1 గారి మీకు అరౌండ్ 3,90,000 చూస్తుంది. అంటే 1,30,000 ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ పరంగా చాలా అప్గ్రేడ్ జరిగిందనే చెప్పాలి. ఈ విషయంలో మాత్రం ఓకే అనుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఈ స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ నియర్లీ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో ఈక్వల్గా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో ఇది ఇలా చూసుకున్నప్పుడు మీకు లాస్ట్ జనరేషన్లో రెడ్మీ నోట్ 11 Pro Max వీటిలో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ యూజ్ చేశారు కదా. సో దానికి దగ్గరగా పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పవచ్చు అనమాట. ఇది ఒక్క విషయంలోనే అప్గ్రేడ్ అయితే ఖచ్చితంగా జరిగింది వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ జనరేషన్. ఇది మాత్రం మీరు నోటీస్ చేయండి. సో ఇది రెడ్మీ నోట్ 12 సిరీస్లో వచ్చిన చేంజెస్ అనమాట. మరి ఈ 18,000 రూపాయలు విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ మీకు 16,500 రూపాయలకేమో వస్తుంది. సో ఈ పట్ల బడ్జెట్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే, సో ఈ ప్రైస్లో మీకు కొన్ని పాత ఫోన్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్టిల్ ఆండ్రాయిడ్ 12 మీద లాంచ్ అయిన ఫోన్స్ అయితే కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని కూడా ఒకసారి మీరు చూడండి. కానీ నేను దీంట్లో నాకు ఇంకొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించినప్పుడు బ్యాక్ సైడ్ కెమెరా, ఫ్రంట్ సైడ్ కెమెరా ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ జరగాల్సింది. అండ్ రెండోది బేస్ వేరియంట్లో అట్లీస్ట్ 6GB ర్యామ్ వేరియంట్ ఇచ్చినా బాగుండేదని నేనైతే అనుకున్నాను. అక్కడ మీకు ఆ 6GB చేసినట్టయితే ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ 16,000 రూపాయల బడ్జెట్కి ఇది మిమ్మల్ని ఖచ్చితంగా జస్టిఫై చేసేదేమో అని నేనైతే అనుకుంటున్నాను.
సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్. అండ్ ఇది 5G సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ బాగున్నాయి అండ్ మీకు మంచి క్వాలిటీ ఉంటాయి. వీటిలో మనం రెగ్యులర్గా అన్ని షామీ ఫోన్స్ మనం చూస్తూనే ఉన్నాం, స్పీకర్ల క్వాలిటీ బాగానే ఉంటుంది. అలాగే మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంది, డిస్ప్లే మాత్రం సూపర్గా ఉంది. సో ఇలాంటి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ కొన్ని ఏమో మీరు కొన్ని అప్గ్రేడ్ చేయాల్సినవి మనం ఆ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిస్ అవుతున్నాం అయితే కొన్ని నేను అబ్జర్వ్ చేస్తాను. సో దీని మీద మీకేమనిపించిందని కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. సో ఇది రెడ్మీ నోట్ 12కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.